హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎన్ గార్డెనింగ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయేది గార్డెన్ ఓవర్వ్యూ, జూలై గార్డెన్ ఓవర్వ్యూ. ఇప్పుడే గార్డెన్ స్టార్ట్ అయింది. కొన్ని మొక్కలు కూడా పెట్టాను. బాగానే మంచి రిజల్ట్స్ ఉన్నాయి. ఈసారి మన ఎస్వి అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి బయో ఫెర్టిలైజర్ కూడా తెచ్చి యూజ్ చేస్తున్నాను. రిజల్ట్ అయితే చాలా బెటర్గా ఉంది. బయో ఫెర్టిలైజర్స్ గురించి ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను, పూర్తిగా దాని గురించి తెలుసుకొని దాన్ని పనితనం ఎలా ఉంటుంది అదంతా పూర్తి తెలుసుకోవాలి. ఇంకా తెలియదు నాకు. మరి మనం మన గార్డెన్ ఒకసారి బాగా చూద్దామా? సరే, లెట్స్ గో. ఓకే, ఇది ఫస్ట్ చూసారంటే వంకాయ. బాగా వచ్చినాయి. కొంచెం వర్షాలు పడితే మంచిగా కనిపిస్తుంది. ఆకు కూడా పెద్దగా వస్తుంది. మన వర్షాలు పడిన దానికి బాగా వస్తుంది. ఇది ఎండ ఎక్కువ ఉంటే రసం బాగా వెళ్ళిపోతుంది, ఆవిరైపోతుంది. కాబట్టి బిన్నె పెద్దగా ఆకు పని చూసానంటే బూడిద వెళ్ళాను. ఇది కొన్ని రోజులకు ముందు నాటింది. మళ్ళీ ఇది సెకండ్ టైం ట్రాన్స్ప్లాంట్ చేసినట్టు ఇంకా పెరగాలి. నెక్స్ట్ ఇది వచ్చి చూడండి, బెండ ఎక్సలెంట్ గ్రోత్ ఉంది. మాత్రము మంచి బుషీగా వచ్చింది ఆకులన్నీ కూడా. ఇవన్నీ కూడా బెండే. దాదాపు ఒక 15 మొక్కలు దాకా ఉన్నాయి. బెండలో స్పెషాలిటీ ఏమంటే కొంచెం ఎండ ఉన్నా కూడా బాగా వస్తుంది. ఇది ఆకు ఇంత ఒక్కసారి వర్షం పడితే చాలు, ఒక 15-20 డేస్ ఒకసారి ఇట్లా వర్షం నీళ్ళు తగిలితే మంచిగా వస్తుంది. నా ఉద్దేశం ప్రకారం నేను చూసిన రిజల్ట్ అంటే అదే. మనం పోసే నీళ్ళ కంటే కూడా వర్షపు చుక్క 4 పడితేనే బాగా థిక్ గ్రీన్గా కనిపిస్తుంది. టమాటా, నాటు టమాటా ఇది. ఇది కూడా అంతే. కొంచెం క్లైమేట్ డల్గా ఉంటే మంచిగా పెరుగుతుంది, ఎక్కువ ఎండలు ఉంటే కష్టము. అందుకే ఈ 2 months బ్రేక్ ఇచ్చామన్నమాట గార్డెన్కి. 2 months కాదులేండి, ఒక 3 months బ్రేక్ ఇచ్చాము. ఏం చెట్లు ఏం నాటలేదు, ఏం చేయలేదు. ఎందుకు నాటి మళ్ళీ అవి చనిపోయి డిసప్పాయింట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఖచ్చితంగా ఎండల్లో అయితే అవి రావు. నేల మీద వచ్చేది చాలా కష్టంగా ఉంది. ఇది మిరపకాయ ఇది వచ్చి వర్మీ వాష్ ఎక్కువ పోయడం వల్ల ఇలా అయిపోయింది. లేకపోతే బాగానే వస్తూ ఉండింది. ఇది ఒక ప్రయోగం వల్ల అలా అయిందనమాట. ఇవన్నీ మామూలే, ఇంకో ప్రయోగం చేయందే దేంట్లో సక్సెస్ రాదు. ఇది చూసారంటే ముల్లంగి. అది వేసిన ఒక 1 monthకి ఈ ముల్లంగి వేసాను అనమాట. అంటే ఇది హార్వెస్ట్ అయిపోయిన టైం కూడా ఇది వస్తుంది. అట్లా గ్యాప్ లేకుండా ముల్లంగి రావడం కోసం ఇలా వేసాను అనమాట. ఇది చూసింటే బీట్రూట్ ఏమంటే సీడ్లింగ్ చేసి నాటాను. బీట్రూట్ సీడ్లింగ్లో ఏమంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయంటే అది రూట్ దగ్గర ఫంగస్ పంపి చెడిపోతుంది. అలా పోయినాయి అనమాట. ఓకే, ఏం ఇబ్బంది లేదు. మళ్ళీ తెచ్చి మళ్ళీ సీడ్లింగ్స్ వేసాను బీట్రూట్. అది చూపిస్తాను మీకు. ఓకే, ఇది వచ్చి చిక్కుడు గింజలు. ఇవి మంచిగా వచ్చినాయి. నెక్స్ట్ అలసందలు. ఇదైతే సూపర్గా వస్తాయండి. ఏ సీజన్ కూడా, ఏ ఎండ ఏ వాన, బట్ వర్షం ఉంటే బాగుంటుంది. ఎండలు ఉన్నా పర్వాలేదు, మంచిగానే వస్తుంది ఇది అలసందలు మాత్రం. ఓకే, ఇది పెద్దదో రెడీ అవుతుంది. దీంట్లో వచ్చేసి మొక్కజొన్న, కొన్ని పూల మొక్కలు కూడా కావాలి కదా.
ఎప్పుడు ఆకుకూరలే పండిస్తుంటే, కాయగూరలే పండిస్తుంటే ఇంట్లో వాళ్ళకి పూలు కూడా పెంచాలంటుంది. కాబట్టి పూల మొక్కలు కూడా ఇది చూసారంటే ఎర్రదంటాకు సీడ్స్ కోసం పెట్టాను, గింజల కోసం. లెమన్ గ్రాస్, కరివేపాకు, మందారం, దీన్ని ఏమంటారు, చీమ చింతకాయ. ఓకే, ఈ పక్క వచ్చినట్లయితే కొత్తిమీర, సిరాకు, ఎర్రదంటాకు. ఇప్పుడు మీకు ఆ మొక్క చూపించాను కదా పెద్దది, అదే అన్నమాట ఆకుకూరలు ఇవి. పచ్చదంటాకు, ఇవన్నీ పాలాకు. పాలకులను అప్పుడప్పుడు పాత గింజలు ఎప్పుడైనా కలిసి ఉంటాయి కదా, అప్పుడు ఇవి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఇది తనకు తానుగా వచ్చింది. నాకు తెలిసి ఇది దొండకాయ అనుకుంటాను. ఇలా ఇంతకుముందు కూడా వచ్చింది, కానీ తీసి వేరే చోట నాటితే రాలేదు. అంటే రూట్స్ వేర్లు అనేవి చాలా చాలా దూరం వరకు వెళ్ళిపోయినాయి అవి. అందుకే సార్ దీన్ని తీయకుండా అలాగే వదిలేసాను. అక్కడ ఇంకోటి కూడా ఉంది. ఓకే, దీన్ని కూడా ఇంక రెడీ చేయాల్సింది. సీడ్లింగ్స్ కూడా చేస్తున్నాను. ఇది వచ్చి బీట్రూట్. బీట్రూట్ జనరల్గా కొంచెం క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు బాగా వస్తుందంటారు. ట్రై చేద్దాం, పోయేదేముంది. ఇది వచ్చి మొక్కజొన్న. వీటిలో వచ్చి కాకరకాయ చేశాను. ఇది ఇంకొక రకమైన వంకాయ. మేబీ ఎండిపోయినట్టుంది, నీళ్ళు పోయాల్సి వస్తుంది. ఈరోజు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడు మనం మిద్ది పైకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. ఇదే మినీ టెర్రస్. కింద చూసారంటే మొలలు, వేపాకు చెట్టు. సక్సెస్ కానీ కొన్ని ఆకుకూరలు. సక్సెస్ కానీ అని ఎందుకనంటే యాక్చువల్గా దీంట్లో పప్పాకు వేసాను అనమాట. ఒక 2 రోజులు నీళ్ళు పోయకుండా మర్చిపోవడం వల్ల అన్నీ ఎండిపోయాయి. ఇప్పుడు చూడండి, ఈరోజు ఒక్కరోజుకే ఎంత నీళ్ళు లేకుండా పోయింది, ఎంత వాడిపోయినాయి నీళ్ళు లేక. ఓకే, నో ప్రాబ్లం. ఇది వచ్చి పెసరలేదు, దాన్ని తీసి వేరే చోట నాటేసినామంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇది దంటాకు, మల్లె చెట్టు. ఇది పుచ్చకాయ అనమాట. పుచ్చకాయ వేయలేదు, అదే వచ్చింది, కామ్గా వదిలేసాను అనమాట. ఇది చూసంటే పొనగంటాకు. పొనగంటాకు చాలా మంచిదండి ఒంటికి. బయట దొరికే పొనగంటాకు కొంచెం సరిగ్గా లేదంటే ఫస్ట్ పాయింట్ ఏమంటే దీనికి మీలీ బగ్స్ ఎక్కువ వస్తాయి. చపాతీ పురుగు అంటారు దాన్ని, తెల్లగా ఉంటాయి, దానికి ఎక్కువ వస్తాయి. కాబట్టి పెస్టిసైడ్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తారు. ఇంకోటి ఏమంటే దీనికి వాటర్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. చూడండి, మార్నింగ్ పోసాను, బాగా పొడి అయిపోయింది. వాటర్ కూడా ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో రూట్స్ కూడా నిమిటోసైడ్ అనేసి ఒక ఫంగల్ మందు కూడా పోస్తారు. అయితే ఎందుకులే ఇంట్లో తీసి పెట్టేసామంటే ఇది మంచిగా వచ్చేస్తుంది. ప్యూర్ సీడ్స్ కలెక్ట్ చేసుకొని పెట్టాను. ఎర్రదంటాకు. ఇది పసుపు మొక్క, పసుపు కొమ్మినట్టు వచ్చింది. ఇది పాలాకు. కింద షేడ్లో ఉండే పాలాకి ఎండలో ఉండే పాలాకి చాలా తేడా ఉంటుంది. దీని గురించి మళ్ళీ ఒకసారి వీడియో చూద్దాం. ఇది కూడా పాలాకే. ఇది వచ్చి కర్పూర వల్లి ఆకు, కప్పిర్లాకు.
ఇదిగోండి ఇది బల్లి వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మన టెర్రస్ నుంచి ఒకసారి ఒక వ్యూ చూడండి. ఇది టెంపుల్, రాములవారి టెంపుల్. అలాగే చూస్తున్నానంటే కొండ. మొన్న 4 వర్షపు చినుకులు పడాక, 4 వర్షపు చినుకులు అది బాగానే పడింది. బాగా పడేకి మంచి గ్రీన్ కలర్లో పడింది. నా పార్ట్నర్ ఎప్పుడు చెప్తూ ఉంటుంది, నేను రెయిన్ కోట్ బ్యాగ్లో పెట్టుకుంటా అంట, వర్షం పడనే పడదంట. సెంటిమెంట్ పెట్టేసింది, నువ్వు రెయిన్ కోట్ పెట్టుకుంటే వర్షం పడదు అని చెప్పింది. తీసి పెట్టాను, బ్యాలెన్స్ తీసి బయట పెట్టేసింది ఆ రోజు మార్నింగ్. అంతే, ఈవినింగ్ అంతా వర్షం స్టార్ట్ అయింది. సరే నమ్మితే పోయేదేముంది, మంచిదే కదా వర్షం పడుతుంది. ఇంకా అమ్మాయి అయిపోయింది. చూడండి చుట్టూ కొండలు. ఇది వచ్చి ఏడుకొండల వాడు, ఇక్కడే ఉంటారు ఆయన. ఇది మొత్తం కనెక్టివిటీ. ఓకే, మళ్ళీ టెంపుల్ దగ్గరకు వచ్చేస్తాం. సరే మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ కూడా చేయండి. ఇంకా రెగ్యులర్ అప్డేట్స్ ఏమన్నా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద ఉన్న రెడ్ బటన్ క్లిక్ చేయండి అని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే ఆ మాత్రం కూడా తెలియకుండా ఎవరైతే లేరు ఇక్కడ, అందరూ తెలివి మీరిపోయి ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. బాయ్, టేక్ కేర్.